ఏవండి సడన్ గా పీరియడ్స్ వచ్చినట్టున్నాయండి. అయితే మీరు బయటికి వెళ్ళేమైనా ఎలా కనిపిస్తున్నాను నీకు? నేను నీ మొగుడిని ఆడంగా చేసి ఆడతామనుకున్నావా? నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తానే. సరే. చిచ్చి ఏంటి ఇది? అంటే ఇప్పుడు తీసుకురావడం వీధంతా చూసింటారుగా, నా పరువు పోయింటదిగా. ఎందుకు? ఏంటి ప్రాబ్లం? ఎందుకంటే ఇది వరస్ట్ మ్యాటర్ కాబట్టి. స్వాతి ఎక్కడ్రా? ఊరెడిందా? లేదమ్మా, మా కోసం వంట చేస్తుంది. ముందు నేను ఆడదాన్ని, తర్వాతే అక్కని అత్తమ్మని. ఏం జరిగిందో చెప్పమ్మా. అమ్మా ఏంటిది? ఇదేంటో నా కొడుకు తెలియదంట. మీకేమైనా తెలుసా? అమ్మా తెలుసా తెలీదా? తెలుసండి. ఇది ఎప్పుడైనా మీ ఇంట్లో ఆడవాళ్ళు తీసుకొచ్చారా? తెలుసాం. అది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి పార్టీకి మన ఇంటి మీదకే వచ్చి పడిపోతున్నారు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? పీరియడ్స్ మహాపాపం అని ఎవరో నీకు చెప్పారు? ఈ పీరియడ్స్ వల్ల ఆడది నెలల నరకం అనుభవించబట్టే ఈ సృష్టి కొనసాగుతోంది. నీలాంటి వాడి పుట్టుకు కూడా కారణం అదేరా. అసలు ఆ టైంలో ఎంత పెయిన్ అనుభవిస్తామో తెలుసా నీకు? తీవ్రమైన అలసట, ఫ్రస్ట్రేషన్, మూడ్ స్వింగ్స్, ఒకటేంటి ఎన్నో రకమైన ఇబ్బందులు. ఆ టైంలో నువ్వు సపోర్ట్ ఉండడం మానేసి పీరియడ్స్ మహాపాపం అని అవమానిస్తావా? అసలు గవర్నమెంట్ ప్రైవేట్ ఆఫీసులు ఆ 3 రోజులు సెలవు ఇవ్వాలి, అది మా హక్కు. కానీ ఆ హక్కును మేము ఎందుకు వాడతామో అర్థం కావట్లేదు. పూర్వం ఆడవాళ్ళని ఆ 5 రోజులు ఎందుకు దూరంగా కూర్చోబెట్టేవారో తెలుసా? అదేదో వరస్ట్ విషయమని కాదు, కనీసం 5 రోజులైనా ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలని. ఆ 5 రోజుల తర్వాత మానసిక శారీరక శక్తిని పొందుతారు. ఇది చాలా ఓపెన్ గా ఉండవలసిన విషయం. ఎందుకు మన సమాజం దాన్ని సీక్రెట్ గా తయారు చేస్తుందో అర్థం అవట్లేదు. చాలు, ఇక దాచింది చాలు. మేము నార్మల్ గా ఉంటే నీలాంటి వదవలు కదా నార్మల్ విషయమని అర్థం అవుతోంది.